నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:42 సూర్యాస్తమ సమయము సాయంత్రం 5:40 ఈ రోజు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 2:34 వరకు. నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 2:19 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:12 నుండి సాయంత్రం 4:56 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:11 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:06 నుండి తెల్లవారుజామున 5:54 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:06 నుండి 7:36 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:49 నుంచి 12:33 వరకు. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. క్రోధినామ సంవత్సరం డిసెంబర్ నెల 15వ తారీఖు 2024 ఆదివారం నాడు మేషాది ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలతో పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి మనోసౌఖ్యము, ధనాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, ప్రయత్నంతో సానుకూలమైన ఫలితాలు, క్రయ విక్రయాల యందు అనుకూలము, బంధు మిత్ర జన సమాగమనము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందుతారు. దానితో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు తీరి మీకు ఉపశమనం కలిగే అవకాశము. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుంటాయి. సేవాభావంతో ఉండే కార్యక్రమాలను కనుక మీరు చేసినట్లయితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆప్తుల ద్వారా ఆహ్వానాలు, శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కూడా చాలా చక్కని ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కూడా ఈరోజు చాలా చక్కని అనుకూలమైన కాలము, ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి చెప్పుకోదగిన అవకాశాలు దక్కుతాయి. అంటే మీరు ఏవైతే అనుకుంటారో ఆ అవకాశాలు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు, టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి మరిన్ని అవకాశాలు, ఆప్షన్స్ మీకు దక్కే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మహిళలు శుభవార్తలు వింటారు. అది ఏ రంగంలో ఉన్న వారికైనా సరే మహిళలు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. మీకు అనుకూలమైన రంగులు గోధుమ, పసుపు రంగులు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగులు నలుపు రంగు. మీరు పఠించవలసిన దైవము, పఠించవలసిన అష్టకము గణపతిని పూజించాలి. గణపతి అష్టకాన్ని చదివినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అకాల భోజనము, నూతన వ్యాపారారంభము, విందు వినోదాలలో కాలక్షేపము, ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా పెట్టవలసిన అవసరం ఉన్నది. రచనల యందు కానీ, క్రయ విక్రయాల యందు కానీ ఇది అనుకూలమైన కాలము. అధికారుల యొక్క ఒత్తిడి మీకు పెరిగి ఒకంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం కనబడుతోంది. బంధువర్గం నుంచి మీకు ఇబ్బందులు వస్తాయి. మీ కష్టం వృధాగా మారిపోయే అవకాశం కనబడుతోంది. స్థిరాస్తుల్లో కానీ, ఆస్తి తగాదాల్లో కానీ కొంత చికాకును, మనోవ్యాధిని పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య సమస్యలు, మానసిక అశాంతి, ఆందోళన, ఆదాయం తగ్గి రుణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీ యొక్క ప్రయత్నాలు శుభాశుభ ఫలితాలను ఇస్తాయి. అంటే లాభాలని కాకుండా, నష్టాన్ని కాకుండా ప్రయత్నాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. సాంకేతిక నిపుణులకు, టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్లకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. మహిళలకు చికాకులు, ఇబ్బందులు, అపకీర్తి, అపవాదులు పొందే అవకాశం ఉంది. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా, సమన్వయంగా ఉన్నట్టయితే ఈరోజు చాలా చక్కగా గడుస్తుంది. మీ యొక్క అనుకూలమైన రంగులు పసుపు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నేరేడు పండు రంగు కాబట్టి మీరు ఈ నేరేడు పండు రంగు వస్త్రాన్ని ధరించి ఎటువంటి పనులకు వెళ్ళకపోవడమే చాలా మంచిది. మీకు చెప్పదగిన పరిహారము
అమ్మవారిని కానీ, సరస్వతి అమ్మవారిని కానీ, దుర్గా అమ్మవారిని కానీ మీరు ప్రార్థన చేసి ఆలయాలను దర్శించినట్టయితే కనుక శుభ ఫలితాలతో పాటు సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి వ్యవహారాల్లో విజయం దక్కుతుంది. కళత్ర సౌఖ్యము, వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి అనుకూలమైన సమయము, శ్రమ చిరాకు కలిగే అవకాశం కనపడుతోంది. కొన్ని విషయాలలో బదిలీ సూచన కనపడుతోంది. సంతాన అభివృద్ధి కనపడుతోంది. వివాహ యోగ్యం కూడా గోచరిస్తోంది. క్రీడాకారులకు, రాజకీయ, సాంకేతిక, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు, సంస్థలకు, విద్యార్థులకు ఇది అనుకూలమైన కాలము. మీకు చెప్పదగిన పరిహారము, సూచన హనుమాన్ చాలీసా దండకాన్ని చదవండి. శుభదాయకంగా ఉంటుంది. శుభ ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, గోధుమ రంగులు. ఈ రంగు వస్త్రాలను ధరించినట్టయితే మీకు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలం రంగు. శివాలయ దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ఉత్సాహమైన కలిగించే సమాచారము, శుభవార్తలు, కీలక సమాచారాన్ని అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశము, వారి ద్వారా సహాయ సహకారాలు పొందే అవకాశం కనపడుతోంది. అయితే గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్టయితే కనుక మీరు సాధించలేని పని అనేది ఈ రోజు మీకు అస్సలు ఉండదు. అయితే వ్యవసాయ వ్యాపార రంగంలో ఉన్న వారికి అత్యంత అనుకూలమైన సమయము. విద్యార్థులకు మాత్రము శ్రమ ఎక్కువ చేస్తేనే తప్ప మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇతర వ్యాపకాలు మానుకుని మరీ మీరు శ్రమించినట్టయితే కనుక మంచి ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ధర్మ కార్యాలకు కోసము మీరు కొంచెం ప్రత్యేకమైన ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంది. కాబట్టి అది మంచిదే. కాబట్టి వెనకంజ వెయ్యకండి. ప్రత్యర్థులు మీకు శత్రువులుగా మారి రాజకీయ రంగంలో ఉన్న వారికి వెన్నుపోటు పొడిచే అవకాశం కనపడుతోంది. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రము ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఒత్తిడిలను అధిగమించే అవకాశం కనపడుతోంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, పాత బకాయిలు కానీ ఏరియర్స్ కానీ మీ చేతికి ఈరోజు అందివస్తాయి. కళాకారులకు తమ నైపుణ్యం చాటుకునే, సత్తా చాటుకునే అవకాశము ఈరోజు మీకు కనపడుతోంది. విద్యార్థులు కాస్త శ్రమ పడితేనే తప్ప ఫలితాలు రావటం కష్టంగా కనపడుతోంది. మహిళలకు విశేషమైన గౌరవ ప్రతిష్టలు ఇంటా బయట కూడా మీకు కలిగే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలించే రంగులు గులాబీ, లేత పసుపు రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు నీలం రంగు. కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఎటువంటి కీలకమైన పనులను చేపట్టకుండా ఉండడమే చెప్పదగిన సూచన. దానితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణువు సంబంధించినటువంటి ఏ మంత్రాన్నైనా సరే 108 సార్లు పఠించినట్టయితే, అందున ఉదయం మాత్రమే పఠించినట్టయితే కనుక మీకు సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు.